యజ్ఞం పూర్తి అయిపోయిన తర్వాత యాగానికి ఒక సంస్కారం ఉన్నది, దానం చేయాలి, యజ్ఞ దక్షిణ అన్నారు. ఏమివ్వాలి దక్షిణ? యాగం చేయించినాం కాబట్టి 5016లా 116లా ఏదో ఒకటి ఉంటుంది కదా. కానీ ఇక్కడ యజ్ఞ దక్షిణ ఉన్నదంతా ఇచ్చిపోవడమే. ఇక్కడ యజ్ఞ దక్షిణ ఏంటట తెలుసునా? ఉన్నది ఇచ్చిపోవాలంతే. ఎవరికి? పంతులు గారికి. యజ్ఞం చేయించేటువంటి దాంట్లో నలుగురు ప్రధానంగా ఉంటారు. ఒకరు బ్రహ్మ, ఒకరు హోత, ఉద్గాత, అధ్వర్యుడు. తూర్పు దిక్కు మొత్తం కూడా హోతకి ఇచ్చినారట. అయ్యా, తూర్పు దిక్కుగా ఉన్నటువంటి నా సర్వస్వమంతా హోతృస్థానంలో ఉన్నటువంటి ఓ మహానుభావ నీకు దానం చేసేస్తూ ఉన్నాను, ఇక నీదే. పడమర దిక్కు మొత్తం కూడా ఉన్నటువంటి సంపద మొత్తం కూడా దశరథ చక్రవర్తి అధ్వర్యుడికి దానం చేసేసినాడు. దక్షిణ దిక్కులో ఉండేటువంటి మొత్తం కూడా బ్రహ్మస్థానంలో ఉండేటువంటి వాడికి మొత్తం దానం చేసేసినారు. ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి మొత్తం కూడా ఉద్గాత గారికి దానం చేసేసినారు. ఏమున్నదిగా? యజమాని దగ్గర ఏమీ లేదు, 3 భార్యలు, ఆయన తప్ప ఇంకేం లేదు. ఆ భార్యాభర్తలు, ఆ దంపతులు బ్రాహ్మణులకి దండం పెట్టి ఇక మేము వెళ్ళిపోతున్నామయ్యా అంటే, ఆ బ్రాహ్మణులంతా మేము స్వీకరించాం కానీ మహారాజా ఆగు అని ఆపి, మేము అడవుల్లో నివసించే వాళ్ళమండి, మేము తపస్సులు చేసుకునే వాళ్ళమండి, మాకు పరిపాలన తెలియదండి, మాకెందుకండి ఈ రాజ్యాలు, కాబట్టి మా రాజ్యాలు మాకు ఇచ్చినటువంటి రాజ్యాలు మాకు అవసరం లేదు, మీరే స్వీకరించండి, ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్ ఏమైనా ఇస్తే ఇవ్వండి, అది మీ ఇష్టం అంటే, అప్పుడు దశరథ చక్రవర్తి మళ్ళీ వాళ్ళ మాటను గౌరవించినట్టుగా గౌరవిస్తూ ఒక్కొక్క బ్రాహ్మణుడికి, యజ్ఞ విధి నిర్వహించినటువంటి బ్రాహ్మణుడికి 100 లక్షల ఆవులు ఒక్కొక్కరికి. అంతేకాదు, ఒక వ్యక్తికి యజ్ఞ దక్షిణగా బంగారం ఎంత ఉన్నది వాళ్ళ? 10 కోట్ల బంగారు నాణాలట ఒక బ్రాహ్మణుడికి. ఎవరు? చేయించిన వాళ్ళకు. చూసేవాళ్ళు కూడా వస్తారు కదండి బ్రాహ్మణులు. వచ్చిన వాళ్ళను వట్టిగా పంపించేది లేదు ధర్మంలో. చూడడానికి వచ్చినటువంటి బ్రాహ్మణులకి 1 కోటి బంగారు నాణాలు ఇచ్చినాడు. త్రేతాయుగంలో పుట్టి యాగం చూడడానికి పోయినా అయిపోయేది అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంత భాగ్యం ఉంటే మోక్షమే వచ్చేది, ఇక్కడ దాకా వచ్చేదే కాదు కథ. రాముణ్ణి చూసిన తర్వాత, వశిష్ఠుని చూసిన తర్వాత చేయించిన వాళ్ళకి 10 కోట్ల బంగారు నాణాలు, 40 కోట్ల వెండి నాణాలు. చూడడానికి వచ్చిన వాళ్ళకి 1 కోటి బంగారు నాణాలు. హో అంటే అప్పుడు బంగారం రాశులుగా పోసినారట. మన చరిత్ర ఏమిటండి? భారత చరిత్ర. ఇప్పుడు 1 గ్రాముకు తిప్పలు పడుతున్నాను. వీధుల్లో, రహదారుల్లో కుప్పలు కుప్పలు పోసినారు బంగారాన్ని అని చదువుకున్నాం. చరిత్ర అది. ఏమి సంపద, ఏమి వైభవం, ఈ దేశం యొక్క వైభవం ఇప్పుడు ఎక్కడికి పోతున్నది? 90 రూపాయల, 95 రూపాయల, వాడితో వీడు పోలిక. పునర్వైభవం రావాలి భగవంతుని యొక్క ఆశీస్సుల వల్ల. ఈ దేశం మళ్ళీ జగద్గురువుగా నిలబడాలి. చరిత్ర చెప్పుకోవడం కాదు, చరిత్ర పునరావృతం కావాలి. అదే సంకల్పం, అదే సంకల్పం. దేశం బాగుండాలనే సంకల్పం ఉంటే దేశంలో మనం ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనం కూడా బాగుపడ్డట్టే. అందుకే మన సనాతన ధర్మం స్వస్తి ప్రజాభ్యః సర్వే జనాః సుఖినో భవంతు. అందరూ బాగుండాలి అంటే అందరూ బాగున్నప్పుడే కదా. నీ ఇంట్లో నువ్వు ఒక్కడి బాగుండి పక్క ఇంట్లో చెత్తంతా తయారైంది అనుకోండి, ఉండగలవా నువ్వు? నీ ఇల్లు బ్రహ్మాండంగా క్లీన్గా ఉన్నది, నువ్వు చాలా శుభ్రంగా వేసుకొని ఉన్నావు, పక్క ఇల్లు మొత్తం కూడా కలుషితమై ఉన్నది, దుర్గంధం ఉన్నది, ఉండగలవా? నువ్వు ఉండాలంటే నీ పక్క ఇల్లు కూడా బాగుండాలి, నీ చుట్టూ వాతావరణం కూడా బాగుండాలి. కాబట్టి విశ్వ శ్రేయస్సును కోరుకుంటే భగవంతుడు మన శ్రేయస్సు ప్రసాదిస్తాడు. ఇదే చిన్న సూత్రం. ఇక్కడ చూడండి, చక్కగా యజ్ఞమంతా కూడా
పూర్తయిపోయింది. మళ్ళీ దశరథ చక్రవర్తి చూడండి, రాజ్యం మొత్తం ఇచ్చినారు కదా, అప్పుడప్పుడు పెళ్లిలో కూడా కొన్ని చమత్కారాలు జరుగుతాయి. శాస్త్ర మర్యాద. బావమరిది పోతాడు, బావ కాశీ పోతున్నప్పుడు కాశీ యాత్ర అని ఒకటి ఉంటుంది. బావా పోకు కాశీకి, బావా పోవు కాశీకి, మా అమ్మాయిని ఇస్తా. సంప్రదాయం. పెళ్ళి డిసైడ్ అయిపోయింది, పత్రికల దాకా వచ్చింది. రేపు పెళ్లి బిడ్డల మీద పోవాలా, అప్పుడే కాశీకి పోతా అంటే సంప్రదాయం ప్రకారం ఆయన పోతా అనాలే, తర్వాత వద్దనాలే అన్నట్టే. నేను పోతా అని అటే ఫ్లైట్ టికెట్ బుక్ చేయవయా అంటే పెళ్ళి ఏం కావాలి, అమ్మాయి ఏం కావాలి. ఇక్కడ కూడా బ్రాహ్మణులకి యజ్ఞదక్షిణగా 4 దిక్కులు దానం చేసిన తర్వాత, అయ్యా మాకు బాగుంది, తూర్పు దిక్కు మాకు ఇచ్చినావు కదా, నేను పట్టుకపోయినాడు అనుకోండి, ఇక దశరథునికి ఏమున్నది ఇక్కడ. కాబట్టి కొన్ని మర్యాదలు ఎట్లా పాటించాలో, వాళ్ళు ఏదో మాట వరుసకు అన్నారు కదా, కొన్ని ఉంటాయి వ్యవహారాల్లో. నువ్వే కదా అన్నది, అరే అన్నమయ్యా, మాట వరుసకు అంటాం. కాబట్టి వ్యవహారం ఎట్లా చేయాలో కూడా నేర్చుకోగలగాలి. ఆ స్థానాలకు ఎట్లా మనం గౌరవం మళ్ళీ నిలపాలో మనం తెలుసుకోగలగాలి. యాగం అంతా పూర్తయిపోయింది. ఇక్కడ యాగం జరుగుతున్న సమయంలోనే యజ్ఞానికి ఫలితం ఇవ్వాలా వద్దా? ఎందుకోసం ఇక్కడ అప్లికేషన్ ఏమిటి? సంతానం కోసం. తర్వాత పుత్రకామేష్టి యాగం కూడా నిర్వహించారు ఋష్యశృంగుడి యొక్క ఆధ్వర్యంలో అథర్వణ వేద మంత్రాలతోటి. చక్కగా పూర్తవుతున్నది యజ్ఞం. ఇప్పుడు యజ్ఞానికి అనుగ్రహం ప్రసాదం ఇవ్వాలా? ఎవరివ్వాలా? దేవతలు.